హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. వీడియో రాక చాలా రోజులు అవుతుంది కదా. అయితే ఈరోజు ఒక వీడియో తీయబోతున్నాం. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మలన దేవుని పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లో పెట్టుకుంటారు అన్నట్టు. అది మీకు ఇప్పుడు చూపిస్తా, ఎట్లా పెట్టుకుంటారు కదా. నాకు కూడా కొంచెం తెలుసు, ఈ ప్రాసెస్ చూపిస్తా. ఇది మా మామ వాళ్ళ ఇల్లు. ఇది పాత ఇల్లు అన్నట్టు. ఈ ప్లేస్ పక్క వాళ్ళకి అమ్మేశారు. ఇక్కడ నుంచి ఇందులోకి దేవుని షిఫ్ట్ చేయాలి. ఇల్లు చూపిస్తా ఒకసారి. ఇంకా వర్క్ ఉంది చేసేది, పెయింటింగ్ ఇట్లా ప్లాస్టింగ్ ఇట్లా వేయాలి. మామ వచ్చాడు, ఆడుకోమని పట్టుకొని వచ్చాడు. అసలు బండి మా అక్క వత్తులు చేస్తుంది. ఇంకా పెయింటింగ్ ఇట్లా ఏం కాదు, లోపల ప్లాస్టింగ్ అయిపోయింది. మా అమ్మ, మా అత్తమ్మ, ఈ దేవుడు. ఇప్పటిదాకా పైన పెయింట్ ఉంది కదా, ఆ వైట్ కలర్ నేనే వేసిన. ఇక్కడ పెట్టాలి దేవుణ్ణి. ఆ సింబల్స్ అనే దేవుని మరణ దేవుని ఆ పాత రూమ్ నుంచి షిఫ్ట్ చేయాలి. ఇదంతా హాలు, ఇది బెడ్రూమ్. బీరో పెట్టుకున్నాడు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఆ దేవుని రూమ్, ఇది కిచెన్ రూమ్. ఈ దేవునికి వేయాల్సిన పువ్వులు మా మామ నైటే దండ కట్టి పెట్టిండంట. బోనం సంబంధించిన కూరగాయలు అవి ఇవి వీళ్ళ పెట్టి చూడు. ఆ దేవునికి సంబంధించినవి కుండలు అవి ఇవి. మా అమ్మ అన్ని రెడీ చేస్తుంది. కుంకుమ ఇట్లా ఎటో పోషమ్మ కడిగి పోతారంట. ఇవన్నీ దేవుని ఫోటోలు ఉన్నాయి, కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ అన్ని పోషమ్మ దగ్గరికి అంట నైవేద్యం అంట. ఉల్లిపాయలు, పువ్వులు. ఏంది అది పులుసు, ఇది పెరుగు పాల, పాలు, పెరుగు, పచ్చన్నం, పసుపన్నం. ఈ కొబ్బరికాయ పొట్టు నీట్గా తీసి తీసుకెళ్దాం. ఆల్రెడీ పోచమ్మ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దేవునికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి తీసుకొని వెళ్ళాలి. చూపిస్తే ఇప్పుడు మీకు. ఇది పోచమ్మ గుడి. ఎప్పుడన్నా వంటలకు పోతాం తెలంగాణ, అప్పుడు మేకలు నీళ్ళే పోతారు, ఈయనే పాలు వేస్తారు అన్నట్టు. వీడికి అద్దును దగ్గర 10 సంవత్సరాలు అయింది తిరిగి ఏరియాకి వచ్చి, ఈ గుడి కాడికి వచ్చి కూడా. అప్పుడు ఈ సీసీ రోడ్డు, ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఏం లేకుండా నేటి గుడ్డాలు ఉండే. కాలువ వచ్చింది కదా, కాలువ తర్వాత మొత్తం సాగు చేస్తున్నారు. ఇక్కడ కోడి ఈక మేక కాలు కట్టిరు. ఇవన్నీ ఏటి గుడ్డాలే ఉంటుండే, సాగు లేకుంటుండే. జస్ట్ ఈ 4-5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఎంత అడవిలా ఉంటుండే. ఈ చెట్టు కాడ నుంచి చక్కగా అటు తవ్వు ఉంటుండే ఊళ్ళకు. అప్పుడు ఈ ఇండ్లు ఉన్నాయి కదా, ఆ ఇండ్లు లేకుండే. ఈ యాప చెట్లకు ఎందుకు ఎండిపోతున్నాయో ఏంటో తెలియదు. హాయ్ 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 చెప్పు సిటీ. హాయ్ చెప్పు. ఇక్కడనే పుట్టమనికి వచ్చారు. మా అమ్మని దొరుకుని మా మామ వచ్చాడు. చూద్దాం పదండి. ఒక్కలు పోయాలి. పుట్టమనికి వచ్చారు. ఇలా పుట్టమని తీసుకునేటప్పుడు మా తెలంగాణ కల్చర్లో అయితే పాలు పోసి బొట్లు పెట్టి మట్టి ఎత్తుకొని పోతున్నట్టు ఆ గంపల. ఈ మట్టిని మేము పుట్ట బంగారం అంటాం. వేసిన కొట్టు, గట్టి కొట్టు, కొట్టు, మళ్ళీ కొట్టు, చుట్టి అంతే.
అట్లే బిడ్డ బిడ్డలో పెట్టు పెట్టు ఇదిగో నాడు పెట్టావా అంతే ముట్టితే అయిపోయింది దేవునికి. అలా పెట్టు చేతులు అలా పెట్టు నింపిగా ఎత్తుకో నెత్తి పెట్టుకొని 4 అడుగులే దా యాక్చువల్గా సపోర్ట్తో ఎత్తిపోతారు కానీ ఇప్పుడు పోచమ్మ కాడికి వచ్చినాం అయిపోయింది. అట్లే పుట్టమ్మను కూడా తీసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. ఆ దేవుని ముంతల్ని ఇలా కట్టిరు గంపల. ఈ పుట్టమ్మనితో ఇప్పుడు మనం గద్దె కట్టాలి. ఎప్పుడో మా తాత వాళ్ళ నాయనలు వాళ్ళు పెట్టుకురట ఈ తొట్లే కట్టాలంటారు వీటిని. తొట్లే కట్టడు అంటారు అంటే వీటిని 60-70 ఏళ్ళ కిందియో 100 ఏళ్ళ కిందియో. జాజు వస్తుంది అమ్మ వాటికి పందిరి వేసారు కదా ఆ పందిరికి జాజు వస్తుంది అన్నట్టు ఆ సున్నం వేసిన అన్నాడు వాటికి. మామిడి కొమ్మలు పూలదండలు గుచ్చేయడం అయిపోయింది మెయిన్ దర్వాజకి ఈ దేవుని దానికి. పుట్టమని మొత్తం సన్నగా వేయాలి పిండి పిండి గద్దె కట్టాలి కదా సన్నగా పట్టి రాళ్ళు లేకుండా తీసి అంతే గద్దె పెట్టాలి. ముద్ద లెక్క వేసి గద్దె ఆడ పెట్టాలి దేవుని దగ్గర. అక్కడ మాకాయ పూలు ఇంకా కూర్చునే దేవునికి డెకరేట్ చేస్తున్నాం పూలతోటి. మా మామయ్య వాళ్ళ చుట్టాలు వస్తారంట వాళ్ళని ఎక్కించుకోవడానికి వచ్చినట్టు ఇక్కడ మాసాపురం స్టేజ్ అని ఉంటుంది అక్కడికి వచ్చినట్టు. మద్దుబాకి 13 ఉంది కానీ 16 కిలోమీటర్ల దాకా వస్తుంది. సిద్ధపడక 5 సిద్దిపేట 17 ముస్తాబాద్ 12. ఇదే మాచాపురం స్టేజ్ అంటారు. అవి డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయం నారాయణపేట ఉంది కదా ఇటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది అంతే. అది కూడా ఒకసారి సపరేట్ లోకి చేద్దాం. ఇప్పుడు శివరాత్రికి చేద్దాం. ఇట్లా మెత్తగా వేసుకుంటారు మట్టిని చేసుకున్నాడు గద్దె కడతారు ఆడ. మా అమ్మ గద్దె కడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ పొట్టు పెట్టింది మంచిగా బాగుంది కదా ఎంత బాగుంది. మా చిన్నవదినే సున్నం కుదిస్తుంది మా అక్క బొట్లు పెడుతుంది. లాట్ పెట్టాక మంచిగా పెట్టాక ఇంకిని కాంతు తొట్లు కడుతున్నారు ఫ్రెండ్స్. దేవుని ఫోటోలు సెట్ చేసి ఇక్కడ అమ్మ కూరడు తీస్తున్నా. ఊళ్ళో ఉన్న దేవుళ్ళకి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినట్టు. అందులో ఇక ఫస్ట్ ఏడ కొడతారంటే ఈ ఊళ్ళో ఫస్ట్ కొట్టినా కానీ ఈ బంజరపల్లి నారాయణరావుపేట బదనకల్లి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడనే కొట్టి తర్వాత మిగతా పనులు చేసుకుంటారు. ఇదే బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ కొనేరు ఉంటుంది. ఇక్కడ బద్దిపోచమ్మ అంటారు. ఇక్కడ 4-5 దేవాలయాల సమూహం ఉంటుంది. ఇక్కడ కొండపైన మళ్ళీ ఉంటుంది. కొండపైన వాడు మనం కొండ ఎక్కిన వాటి కింద బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్. మైసమ్మ దగ్గర కొడుతున్నాం. మా ముత్తాతల నుంచి ఉందంట ఇది దేవత. మా ముత్తాతల నుంచి ఉందంట. మా మామూలు బైక్ అడిగిపోతున్నాం. ఇండి మైసమ్మది కదా ఈ పసుపు మాది. ఇగో టమాటాలు ఈ మిరప చెట్లు కావచ్చు. ఈ నాటేసింది ఎంత కనబడుతుందో అంత మా మామది. ఆ కనీల నుంచి ఇటు అక్కడ నుంచి పోయి మోటార్ ఆన్ చేసి అత్తిగా అట్లా వండుకుంటూ పోవాలి. మనకి అలవాట్లేదు కానీ పోవాలి, అలవాటు వేసుకోవాలి. మనమే చూసుకోవాలి ఇప్పుడు తర్వాత. అయ్యో ఆ మడి నుంచి జెండాలకి పోతుంది. అక్కడ నుంచి అక్కడ మోటార్ షార్ట్గా కనబడుతుంది చూడండి మీకు. అక్కడ నుంచి ఆ ఒడిపుంట ఆ కొబ్బరి చెట్ల దాకా మనదే. కొబ్బరి చెట్టు నుంచి ఇదంతా అదే. ఆడ మీద ఒడ్డు కనబడుతుంది చూడండి ఆడ. అక్కడ నుంచి ఆ కొట్టంకి పక్కనే ఇక అదే ఎడ్జ్ దాదాపు 2.5 ఎకరాల దాకా ఉంటుంది కావచ్చు. ఇప్పుడే మోటార్ వేసిన వస్తుందా బోర్. ఇగో అంత అట్లా మన అంత గెట్టు ఆడ పాత బోర్ ఉండే
అది బాయి. అట్లా చక్కగా పోయి అట్లా పోయి అట్లా ఆ కొట్టం దాకా ఇట్లా వచ్చి మళ్ళీ అలా కింద ఇంతమంది చూసినాం ఆడదాకా మనదే మందే ఇదంతా మందే. వీళ్ళు మనమే చూసుకోవాలి. ఇద్దరు సిటిజన్స్ మా మామని అత్తమ్మని. ఆడ మామిడి చెట్టు ఉంది, కోత మామిడికాయ చెట్టు అనుకుంటా. చిన్నప్పుడు జామ చెట్టు ఇట్లా ఉంటుండే, నిమ్మకాయ చెట్టు ఇట్లా బాగా ఆడుకుందాము. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడనే ఉన్నా కొన్ని రోజులు. పెట్టిరు బోనాలు పెట్టిరు. ఏమంటారు బోనాలు కాదు, ఏమంటారు వీటిని ముంతలా దేవుళ్ళు ఇక దేవుళ్ళు పెట్టిరు ఫ్రెండ్స్. కూరలు కూడా పెట్టిరు, అగరబత్తులు ముట్టించారు, దేవుళ్ళని పెట్టిరు, దీపాలు ముట్టించారు. బోనాలు వండడం అయిపోయింది, ఇక దేవునికి సమర్పించాలి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టేసాను నేను. పూసుకేను పచ్చి పులుసు, పచ్చన్నం, బెల్లమన్నం, వంకాయ చిక్కుడుకాయ కూర. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.